అందరికీ. మేము ఇవాళ దుబాయ్ మాల్కి వెళ్తున్నామన్నమాట. నేను దుబాయ్ వచ్చి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోతుంది. నేను వచ్చిన కొత్తలో ఫస్ట్ మంత్ వెళ్ళానన్నమాట దుబాయ్ మాల్కి, బుర్జ్ ఖలీఫా చూడాలని చెప్పేసి. అప్పుడు మా ఫస్ట్ యానివర్సరీ కూడా, నాకు పెళ్ళై ఫస్ట్ యానివర్సరీ. మా హస్బెండ్ ఇంకా గుర్తుగా ఉంటుందని చెప్పేసి నన్ను తీసుకెళ్లారనమాట. ఇంకా అప్పుడు నాకు కారు అవన్నీ ఏం లేవన్నమాట. మాకు బస్సులోనే ట్రావెల్ చేసి మెట్రో అవన్నీ ఎక్కి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకొని వెళ్ళామన్నమాట. ఎంతైనా ఫస్ట్ టైం వెళ్ళిన థ్రిల్లే వేరు కదా. మనం ఇంకా దుబాయ్ మాల్ ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంకా పార్కింగ్ సెక్షన్స్ చాలా ఉంటాయి. మనము ఎక్కడ పార్కింగ్ చేసాం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఫోటో తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇంకా పార్కింగ్ చేసి మనం ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోయిన తర్వాత చాలా నడవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు మెట్రో నుంచి వెళ్ళినా కూడా మెట్రో స్టేషన్ నుంచి దిగి అక్కడ నుంచి కూడా చాలా నడవాల్సి వస్తుంది. ఇంక ఇది కార్లో వస్తే కొంచెం తక్కువే చెప్పాలంటే. కార్ పార్కింగ్లో పార్క్ చేసేసి ఇంకా మనం పైకి వెళ్తే ఒక 15-20 మినిట్స్ వెళ్ళిపోతాము. అదే మెట్రో స్టేషన్ నుంచి నడుచుకుంటూ వచ్చామనుకోండి, ఖచ్చితంగా ½ అన్ అవర్ పైనే పడుతుంది నడవడానికి. ఇంకా దుబాయ్ మాల్ ఎంటర్ అయిపోయామన్నమాట. మనం వచ్చేసాము. ఇది ఒక్కటి నడిస్తే, ఈ ట్రాక్ ఒకటి నడిస్తే మనం ఎంటర్ అయిపోతాము. ఇంకా బయట రోడ్ అదన్నీ చూసుకుంటూ వచ్చేసి ఇంకా ఎంత చూడండి మాల్ ఎంత బాగుందో. మనం ఏంటంటే పైనుంచి కిందికి వెళ్తాం అన్నమాట, కింద ఫ్లోర్కి, గ్రౌండ్ ఫ్లోర్కి. సో పైన ఫ్లోర్కి కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే మేము అటువైపు పార్కింగ్ చేసాము కాబట్టి మనం ఒక్కొక్క స్టేజ్ మనకు పార్కింగ్ జోన్స్ బట్టి మనం ఎంటర్ అవుతాము. మీరు డైరెక్ట్ మెయిన్ ఎంట్రన్స్లో నుంచి కూడా వెళ్ళొచ్చు దుబాయ్ మాల్లోకి. అండ్ మేము ఇప్పుడు ప్రజెంట్ 3rd ఫ్లోర్లో ఉన్నాం. 3rd ఫ్లోర్ నుంచి 2nd ఫ్లోర్ అన్ని షాపింగ్ మాల్స్ అన్నీ చూసుకుంటూ కిందికి వస్తున్నాం అన్నమాట, 1 by 1. ఇంక ఇక్కడ ఎమిరేట్స్ ఫ్లైట్ కూడా పెట్టాడు. ఇంక ఇక్కడ దుబాయ్ మాల్ అంటే మీకు తెలిసిందే కదా, అది అసలు మనకి లేని షాప్స్ అంటూ ఉండవు. నాకు వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇది 2 పార్ట్స్ కింద మీకు పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్లో అసలైన స్టోర్స్, బుర్జ్ ఖలీఫా అన్నీ చూపిస్తాను అనమాట మీకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.